Yeah, hello everyone. Welcome to VK SecTech. So we are starting a series about cybersecurity. సో ఈ సిరీస్లో మనం సైబర్ సెక్యూరిటీని కంప్లీట్గా బిగినర్ లెవెల్ నుండి స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. సో మీరు స్టూడెంట్స్ అయినా, జాబ్ సీకర్స్ అయినా, ఐటీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ప్రాబ్లం లేదు. సో మనం సింపుల్ ఎగ్జాంపుల్స్తో ఈజీగా అర్థమయ్యే విధంగా ప్రతి కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేద్దాం. సో మై క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ? సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటంటే, సో ఇమాజిన్ ఒక రోజు మార్నింగ్ మార్నింగ్ నిద్ర లేచాక జీమెయిల్ లాగిన్ అవ్వట్లేదు, బ్యాంక్ అకౌంట్లో మనీ డిసపియర్ అయిపోతుంది, ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయింది. ఇమాజిన్ ఆ సిచ్యువేషన్ అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, సో దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అనేదే ఈ సైబర్ సెక్యూరిటీ. సో వాట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ? ఇమాజిన్ ఒక సిచ్యువేషన్, మీ ఫోన్లో ఫొటోస్ ఉన్నాయి, బ్యాంక్ యాప్స్ ఉన్నాయి, వాట్సాప్ చాట్స్ ఉన్నాయి, జీమెయిల్ అకౌంట్ ఉంది. ఒక్క హ్యాకర్ మీ ఫోన్‌ని హ్యాక్ చేసి ఇవన్నీ యాక్సెస్ చేస్తే ఎలా ఉంటుంది? సో వేర్ ఈస్ ద ప్రైవసీ గైస్? ఇట్స్ లైక్ స్కారీ. సో అక్కడే సైబర్ సెక్యూరిటీ రోల్ అనేది స్టార్ట్ అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే సైబర్ సెక్యూరిటీ అంటే మన కంప్యూటర్స్, మొబైల్స్, నెట్వర్క్స్, అప్లికేషన్స్ అండ్ డేటాని హ్యాకర్స్ నుండి ప్రొటెక్ట్ చేయడం. జస్ట్ యాంటీవైరస్ ఇన్‌స్టాల్ చేయడం కాదు సైబర్ సెక్యూరిటీ అంటే. సో డేటాని ప్రొటెక్ట్ చేయడం, సిస్టమ్స్‌ని సెక్యూర్‌గా ఉంచడం, యూజర్స్‌ని అటాకర్స్ నుండి కాపాడడం. ఇవన్నీ సైబర్ సెక్యూరిటీలో ఒక పార్ట్. సో సైబర్ సెక్యూరిటీ అంటే మెయిన్‌లీ 3 పిల్లర్స్ మీద వర్క్ అవుతది. సో అదే సిఐఏ ట్రేడ్. సిఐఏ ట్రేడ్ అంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ. సో దీని గురించి మనం ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడైతే ఏం అవసరం లేదు. సో వై సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్? సో మనం రోజుకి ఎన్నో ఆన్‌లైన్ సర్వీసెస్ యూజ్ చేస్తాం. లైక్ గూగుల్, ఫోన్‌పే, యూపీఐ, ఇన్‌స్టాగ్రామ్, అమెజాన్, బ్యాంకింగ్ అప్లికేషన్స్, హాస్పిటల్ రికార్డ్స్, గవర్నమెంట్ వెబ్‌సైట్ ఎక్సెట్రా. ఆల్మోస్ట్ అన్నీ ఇంటర్నెట్ మీదనే డిపెండ్ అయ్యి వర్క్ అవుతాయి. ఇఫ్ ఒక్క హ్యాకర్ అటాక్ చేస్తే మన పర్సనల్ డేటా మొత్తం లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. డేటానే కాదు, మనీ కూడా పోతదనుకోండి. అది వేరే విషయం. అకౌంట్స్ హ్యాక్ అవ్వచ్చు. కంపెనీస్ అయితే క్రోర్స్‌ల రూపీస్ అనేది లాస్ అవ్వచ్చు. సో డేటా బ్రీచెస్ అనేవి ఎందుకు జరుగుతాయి? ఇలాంటి సైబర్ క్రిమినల్స్ వల్లనే. సో ఆ డేటా అనేది వాళ్ళు స్టీల్ చేసి డార్క్ వెబ్‌లో అమ్మేసుకుంటారు. సో వాళ్ళకి డేటాకి సమ్ హ్యూజ్ అమౌంట్ అనేది ఇస్తారక్కడ. అది వేరే దందా అనుకోరి. సో వెల్కమ్ టు టైప్స్ ఆఫ్ హ్యాకర్స్. సో సైబర్ సెక్యూరిటీ అనంగానే మనకు ఫస్ట్ వినిపించేది హ్యాకింగ్, హ్యాకింగ్, హ్యాకింగ్. సో ఈ హ్యాకర్స్‌లో కూడా టైప్స్ ఉంటాయి. లైక్ వైట్ హ్యాట్, బ్లాక్ హ్యాట్, గ్రే హ్యాట్. సో వైట్ హ్యాట్ అంటే ఎథికల్ హ్యాకర్స్. వీళ్ళేం చేస్తారంటే కంపెనీస్‌లో విత్ పర్మిషన్‌తో వాళ్ళ వెబ్‌సైట్స్ గానీ, సర్వీసెస్ గానీ, సర్వర్స్ గానీ వాటి మీద టెస్ట్స్ అనేటివి కండక్ట్ చేసి, సో ఎక్కడ లూప్ హోల్ ఉన్నదని ఐడెంటిఫై చేస్తారు. లూప్ హోల్ అంటే ఒక బొక్క. సో అటాకర్స్ గనుక ఆ లూప్ హోల్ అనేది దొరికిందనుకో, సో ఆ చిన్న లూప్ హోల్ నుండి ఒక పెద్ద అటాక్ అనేది పర్ఫామ్ చేస్తారు. సో ఈ సైబర్ సెక్యూరిటీలో చిన్న మిస్టేక్ కూడా ఒక పెద్ద లాస్‌కి కారణం కావచ్చు. సో దాన్ని రెక్టిఫై చేయడానికే ఈ ఎథికల్ హ్యాకర్స్ అనేవి ఉంటారు. సో బ్లాక్ హ్యాట్ ఈ ఇల్లీగల్ హ్యాకర్స్ కంటే ముందే వాళ్ళు అటాక్ చేసి, దాన్ని రిపోర్ట్ చేసి, దాన్ని ఫిక్స్ చేపిస్తారు. మళ్ళీ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్‌కి దొరకకుండా. సో ఈ అటాక్ అనేది అప్పుడు జరగదన్నమాట. సో ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ లైక్ మిలీషియస్ హ్యాకర్ అనుకోండి, వీళ్ళు కొంచెం డేంజర్. సో వీళ్ళే మన డేటా స్టీల్ చేసేది, మన కథలన్నీ వాడేది. సో వాళ్ళు ఇల్లీగల్ హ్యాకర్స్ అంటారు. సింపుల్‌గా వైట్ హ్యాట్ అంటే ఎథికల్ పర్పస్‌లో ఉంటారు. బ్లాక్ హ్యాట్ అంటే ఇల్లీగల్ పర్పస్‌లో ఉంటారు. సో గ్రే హ్యాట్ అంటే వీళ్ళు మిక్స్‌డ్ ఉంటారు. ఎటువైపు ఎక్కువ లాభం ఉంటే అటువైపు ఉంటారన్నమాట. సో దేర్ ఇంటెన్షన్స్ ఆర్ మిక్స్‌డ్ ఉంటాయి. సో నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ టీమ్స్ ఉంటాయి. లైక్ రెడ్ టీమ్, బ్లూ టీమ్ అండ్ పర్పుల్ టీమ్. సో రెడ్ టీమ్ వీళ్ళు కంప్లీట్‌గా అటాకింగ్ సైడ్ ఉంటారు. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక వల్నరబిలిటీస్‌ని ఐడెంటిఫై చేసి కంపెనీస్‌కి రిపోర్ట్ చేస్తారని అనుకున్నాను. సో వాళ్ళ అటాకింగ్ సైడ్ ఉంటారు. ఒక ఆర్గనైజేషన్స్‌లో. బ్లూ టీమ్ అంటే కంప్లీట్‌గా డిఫెండింగ్ సైడ్ ఉంటుంది.
సో, లైక్ వీళ్ళు థ్రెడ్స్‌ని మానిటర్ చేసి, ఐడెంటిఫై చేసి, ఒక అటాక్ అనేది జరిగినప్పుడు దీన్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి, లాగ్స్ అనేవి కలెక్ట్ చేసి, ఎవ్రీథింగ్ మళ్ళా ఆ హ్యాక్ అయిన సిస్టమ్‌ని కంప్లీట్‌గా నార్మల్ స్టేట్‌కి తీసుకొస్తారనమాట వీళ్ళు. సో, వీళ్ళకి చాలా డిమాండ్ అనేది ఉంటుంది. సో, ప్రెజెంట్ అయితే. ఒక ఆర్గనైజేషన్స్‌లో సైబర్ సెక్యూరిటీ టీమ్ లేకపోతే హ్యాక్ అవుతది. అటాకర్స్ అనేవాళ్ళు ఎప్పుడు కాచి కూర్చొని ఉంటారనమాట. ఎప్పుడు హ్యాక్ చేద్దామని. సో, వెల్కమ్ టు రూల్స్. సైబర్ సెక్యూరిటీ అంటే ఎక్కువ మందికి వినిపించేది ఓన్లీ హ్యాకింగ్. సో, బట్ ఎథికల్ హ్యాకింగ్ అంటే అదొక జస్ట్ చిన్న పార్ట్ లాంటి సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీలో ఇంకా చాలా డొమైన్స్ ఉంటాయి. లైక్ ఒక సైబర్ సెక్యూరిటీ అని ఒక కాలేజ్ అనుకుంటే అందులో ఉండే డిఫరెంట్ బ్రాంచెస్ అనేటివి రోల్స్ అన్నమాట. సో, అందులో మనకు సాక్ అనలిస్ట్ ఉంటారు. ఇంతకుముందు మానిటర్ చేస్తారని చెప్పలే. వాళ్ళనే సాక్ అనలిస్ట్ అని అంటాం. మానిటర్ ఎలా చేస్తారు? ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ నార్మల్ స్టేట్‌గానే తీసుకొస్తారు. సో, పెనిట్రేషన్ టెస్టర్స్ ఉంటారు. వీళ్ళే వల్నరబిలిటీస్ ఐడెంటిఫై చేసి రిపోర్ట్ చేస్తారు. సో, సెక్యూరిటీ ఇంజినీర్స్ వీళ్ళు ఒక కంపెనీలో సెక్యూరిటీ కంట్రోల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ ఇంకా కొన్ని పెట్టలేదు. సో, అవి కూడా లైక్ సాక్ ఈ సాక్ టీమ్‌లో మళ్ళీ L1 ఉంటారు, L2 ఉంటారు, L3 ఉంటారు. ఇంకా ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఉంటారు. పెనిట్రేషన్ టెస్టింగ్‌లో వీఏపీటీ, డబ్ల్యూఏపీటీ ఇంకా యాప్ సెక్యూరిటీ అని కూడా ఉంటారు. ఇంకా జీఆర్‌సీ, ఐఏఎం, మాల్‌వేర్ అనాలిసిస్, డిజిటల్ ఫారెన్సిక్‌లో నెట్వర్క్ ఫారెన్సిక్స్, విండోస్ ఫారెన్సిక్, మెమరీ ఫారెన్సిక్, డిస్క్ ఫారెన్సిక్ ఇంకా ఇలా చాలా ఉంటాయి. మళ్ళీ క్లౌడ్ సెక్యూరిటీ ఉంటుంది. ఏఐ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ ఓఎస్ అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. సో, వీళ్ళు ఎక్కువ ఓఎస్ అండ్ డిజిటల్ ఫారెన్సిక్‌లో కలిసి వర్క్ చేస్తారు. ఇంకా డార్క్ వెబ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది. ఇంకా డిఫరెంట్ రోల్స్ అనేటివి ఉంటాయి. జీఆర్‌సీ గవర్నెన్స్‌లో చీఫ్ సిఐఎస్ఓ లైక్ సైబర్ సెక్యూరిటీ లాయర్ ఉంటారు. సైబర్ సెక్యూరిటీ మేనేజర్, సైబర్ సెక్యూరిటీ రిస్క్ మేనేజర్, క్రిప్టోగ్రాఫర్, సెక్యూరిటీ ఇంజినియర్ అండ్ క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజినియర్, సెక్యూరిటీ ఆడిటర్, అప్లికేషన్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, సైబర్ క్రైమ్ అనలిస్ట్, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్, సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్, జూనియర్ పెనిట్రేషన్ టెస్టర్, సీనియర్ పెనిట్రేషన్ టెస్టర్. సేల్స్‌లో నీకు సైబర్ సెక్యూరిటీ సేల్స్ ఉంటాయి. సీనియర్ సైబర్ సెక్యూరిటీ సేల్స్ ఉంటాయి. థ్రెట్స్‌లో సైబర్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సీనియర్ థ్రెట్ హంటింగ్ ఉంటుంది. అండ్ ఇంకా చాలా రోల్స్ అనేటివి ఉంటాయి ఇంకా. సో, ఫర్ దిస్ వీడియో ఈజ్ ఎనఫ్. సో, మనం ఫర్దర్ ఇంకా అయితే కమింగ్ వీడియోస్‌లో చూసుకుందాం. సో, బేసిక్‌గా నెట్వర్కింగ్ నుండి స్టార్ట్ చేద్దాం. సో, నెట్వర్కింగ్ అనేది ఫండమెంటల్ అనండి. సో, నెట్వర్కింగ్ లేకుండా ఏ అటాక్ కూడా పర్ఫార్మ్ కాదు. సో, సీ ఎక్కడైనా అటాక్ జరిగేది ఇంటర్నెట్ ఉన్న దగ్గర మాత్రమే. అంటే నెట్వర్క్ ఉన్న చోట మాత్రమే అటాక్స్ అనేటివి పాసిబుల్ అవుతాయి. సో, వేర్ నెట్వర్క్ ఈస్ హియర్ దేర్ అటాకర్స్. నెట్వర్క్ ఉన్నంత వరకు ఈ సైబర్ సెక్యూరిటీ అటాకర్స్ అనేవాళ్ళు ఉంటూనే ఉంటారు. సైబర్ సెక్యూరిటీ డొమైన్ ఉంటూనే ఉంటది. సైబర్ సెక్యూరిటీ అనేది ఒక ఎవర్‌గ్రీన్ సబ్జెక్ట్ లాంటిది. సో, ఎప్పుడూ అప్‌డేట్ అవుతూనే ఉండాలి. కొత్త అటాక్స్ వస్తూనే ఉంటాయి. వాటికి మనం అడాప్ట్ అవుతూనే ఉండాలి. దేర్ ఈజ్ నో ఎండ్. రైట్? సో, ఫర్దర్‌గా మనం బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు కొన్ని టర్మ్స్ అనేటివి మీకు అర్థం కాకపోవచ్చు. సో, అవన్నీ మనం ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాం. ఈ ఒక్క వీడియోలోనే అంతా సెట్ కాదు కాబట్టి. సో, అందరికీ ఇంట్రెస్ట్ ఉండేది హ్యాకింగ్ అనగానే ఆండ్రాయిడ్ హ్యాకింగ్, విండోస్ హ్యాకింగ్ రైట్? సో, మీ అందరికి ఒక డెమో అయితే ఇద్దాం అనుకుంటున్నాను. లైక్ ఆండ్రాయిడ్ హ్యాకింగ్ మీద. ఇఫ్ యూ ఆర్ కమెంట్ ఆండ్రాయిడ్ సో, ఐ విల్ ట్రై టు మేక్ ఏ వీడియో ఆన్. బట్ యూట్యూబ్‌లో అయితే అప్‌లోడ్ చేయను. మేబీ స్ట్రైక్స్ పడి డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, అది నేను టెలిగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తాను. అప్‌లోడ్ చేశాక మళ్ళీ దాని మీద ఒక వీడియో చేస్తాను. సో, అక్కడ నుండి మీరు అండ్ డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఇస్తా. అక్కడ నుండి మీరు ఆ వీడియో అనేది చూడొచ్చు. ఓకే.
So this is for today's session. So okay, thank you guys. Stay curious, stay ethical, and stay secure. Be safe. Okay, bye bye guys. Next video లో మళ్ళీ కలుసుకుందాం.